హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వివిక్త కుకింగ్. ఇవాళ మన రెసిపీ వచ్చేసి చామదుంపల మసాలా కర్రీ. చపాతీ రోటీస్లలోకి చామదుంపల మసాలా కర్రీ డాబా స్టైల్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేసేయండి. ముందుగా చామదుంపలను తీసుకొని బాగా వాష్ చేసుకొని మధ్యలోకి ఈ విధంగా రౌండ్గా ముక్కలుగా కట్ చేసుకొని 1/2 టీ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకొని ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకొని తీసుకోవాలి. ఈ విధంగా చామదుంపలను ఉడికించుకొని ఫిల్ చేసేసుకొని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని 1/2 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ కన్నా కాస్త తక్కువగా పసుపు, 1/2 టీ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టీ స్పూన్ వేయించి పెట్టుకున్న జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలాను యాడ్ చేసుకొని మసాలాలు మొత్తం చామదుంపలకు పట్టే విధంగా కలుపుకొని మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకొని ముందుగా మసాలాలు కలిపి పెట్టుకున్న చామదుంపలను యాడ్ చేసుకొని ఆయిల్లో 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇవాళ పొడుపు కథ వచ్చేసి ఇల్లంతా వెలుగు, బండ్ల కింద చీకటి. ఏమిటది? మీకు కనుక సమాధానం తెలిస్తే కామెంట్ సెక్షన్లో తెలపండి. ఈ విధంగా ఫ్రై చేసుకొని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలోకి మరొక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకొని ఒక బిర్యానీ ఆకు, ఒక యాలక్కాయ, ఒక అనాస పువ్వు, 2 లవంగాలు యాడ్ చేసుకొని ఒక పెద్ద ఆనియన్ని సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకొని కాస్త దూరగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న ఒక 2 టొమాటోస్ని యాడ్ చేసుకొని 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా కారం, సాల్ట్ని యాడ్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ని యాడ్ చేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకొని 1 టేబుల్ స్పూన్ పచ్చిమిర్చి పేస్ట్ని యాడ్ చేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకొని మూత పెట్టుకొని టొమాటోస్ని మగ్గించుకోవాలి. ఈ విధంగా టొమాటోస్ మొత్తం బాగా మగ్గిన తర్వాత 1/2 కప్ పెరుగుని యాడ్ చేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకొని 1 నిమిషం పాటు మగ్గించుకోవాలి. ఆయిల్ ఈ విధంగా పైకి తేలిన తర్వాత వాటర్ని యాడ్ చేసుకొని మొత్తం కలిసే విధంగా ఒకసారి కలుపుకొని ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చామదుంపలను యాడ్ చేసుకొని మొత్తం కలిసే విధంగా మరొకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ ఉడికించుకోవాలి. మీకు గ్రేవీని బట్టి వాటర్ని యాడ్ చేసుకోండి. 2 మినిట్స్ తర్వాత మూత తీసుకొని ఒక 1 టేబుల్ స్పూన్ కసూరి మేతి, సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకొని మరొకసారి మొత్తం కలిసే విధంగా కలుపుకొని స్టవ్ ఆపుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఈ డాబా స్టైల్ చామదుంపల మసాలా కర్రీ రెడీ. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.